ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ ఐసెట్ 2024 రిలేటెడ్గా ఫస్ట్ కౌన్సిలింగ్ డేట్స్ అనేవి వచ్చేసాయన్నమాట. ఆ డేట్స్ గురించి క్లియర్గా మనం అయితే తెలుసుకుందాం. ఓవరాల్గా కౌన్సిలింగ్ డేట్లో ఏం వర్క్ చేస్తారు దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది వీడియోలో అయితే చెప్తాను. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ముందుగా మనకు ఐసెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకు నిన్న రావటం అయితే జరిగింది. దాని యొక్క పేపర్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇవాళ మనకైతే వచ్చేసింది. అఫీషియల్గా మీరైతే ఇక్కడ కౌన్సిలింగ్ డేట్స్ అయితే మీరైతే చూసుకోవచ్చు. దీనికి సంబంధించి A to Z అనేది నేను క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి కేర్ఫుల్గా వినడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మనకు ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఆల్రెడీ మనకు నిన్న వచ్చేసింది. మరి మనకు ఆ నోటిఫికేషన్ అనేది పేపర్లో అనేది ఇవాళ పబ్లిష్ అయిందని చెప్తున్నారు. మరి నెక్స్ట్ థర్డ్ స్టెప్ నుంచి మనం క్లియర్గా అయితే చూడాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ 26th మనకు స్టార్ట్ అవుతుంది, మనకు ఆగస్టు 1st ఎండ్ అవుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ అంటే ఏదైతే మీరు ఐసెట్ కౌన్సిలింగ్ ఉంటుందో కౌన్సిలింగ్కి మేము వస్తున్నామని చెప్పి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వస్తున్నాము అంటే మీరు ఎక్కడికి హెచ్ఎల్సి సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. కౌన్సిలింగ్ అంతా కూడా ఆన్లైన్లోనే కంప్లీట్ అయితే అయిపోతుంది. బట్ మేము కూడా ఐసెట్ రాసి క్వాలిఫై అయ్యాం, మేము కౌన్సిలింగ్కి అటెండ్ అవుతున్నామని చెప్పి మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలన్న దాని గురించి నేను కమింగ్ వీడియోలో అయితే చెప్తాను. కొంచెం అయితే వెయిట్ అయితే చేయండి. ఫస్ట్ స్టెప్ అయితే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అందులో బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతాయి. కాబట్టి ఆ బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మనకు సమ్ అమౌంట్ పేమెంట్ అనేది అయితే ఉంటుంది. ఆ యొక్క పేమెంట్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. ఇలా పేమెంట్ ఎందుకు చేయాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసి మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు కదా, అప్లోడ్ చేసిన తర్వాత అవి పర్టికులర్ ఒక ఆఫీసర్ అనే వాళ్ళు కూర్చొని ఒక్కొక్కటి వెరిఫై చేయాల్సి ఉంటుంది. అలా మనకు అక్కడ స్టేషనరీ ఖర్చు కావచ్చు, అలా ఆఫీసర్స్కి కావచ్చు, వాటన్నిటికీ కూడా మనకు ఖర్చు అనేది అవుతుంది. కాబట్టి ఇదంతా కూడా యాజువల్గా స్టూడెంటే మనకు బేర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది సమ్ అమౌంట్ అనేది ఉంటుంది. అది మనకు కమ్యూనిటీ వైజ్ డిఫరెన్స్ ఉంటుంది. అది నేను క్లియర్ నోటిఫికేషన్లో ఇంకొక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ యొక్క రిజిస్ట్రేషన్ అనేది మనకు ఇవాల్టి నుంచి ఆగస్టు 1st వరకు మీరు అనేది చేసుకోవచ్చు. ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎప్పుడన్నా కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న టైంలోనే మీరు సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ అనేది చేస్తారు. అలా అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అనేవి రేపటి నుంచి మనకు వెరిఫై అవ్వడం అనేది స్టార్ట్ అవుతాయి. అంటే ఇవాళ రిజిస్ట్రేషన్స్ అంతే వెళ్ళిపోతాయి. రిజిస్ట్రేషన్ అప్పుడు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారు. చేసిన తర్వాత టుమారో నుంచి మనకు అఫీషియల్స్ అన్న వాళ్ళు ఒక్కొక్క క్యాండిడేట్ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేయడం అయితే జరుగుతుంది. అలా మనకి ఎప్పటి వరకు జరుగుతుంది అంటే ఆగస్టు 3rd వరకు సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇక 5th పాయింట్ గమనించినట్టయితే మెయిన్గా మనకి ఇక్కడ ఏదైతే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ మెయిన్గా ఎన్సిసి కావచ్చు, క్యాప్ కావచ్చు, ఫిజికలీ హ్యాండిక్యాప్, స్పోర్ట్స్, గేమ్స్, ఇలాంటి సర్టిఫికేట్స్ ఏవైతే మీ దగ్గర ఉన్నాయో ఈ సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే వీటిని మీరు ఆఫ్లైన్లో వెళ్ళి వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా ఈ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండి వాటికి సంబంధించిన వచ్చే బెనిఫిట్స్ మాకు అవసరం లేదు అనుకుంటే మీరు విజయవాడకు వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు ఆ పర్టికులర్ సర్టిఫికేట్ యొక్క బెనిఫిట్ నేను పొందాలి అని మీరు అనుకుంటున్నట్టయితే అప్పుడు ఇక్కడ వీళ్ళు ఏదైతే అడ్రస్ అయితే ఇచ్చారో మెయిన్గా మనకు ఆంధ్ర లయోలా కాలేజ్ అని మనకి ఏదైతే ఇక్కడ విజయవాడలో వీళ్ళు ప్రొవైడ్ చేశారో అక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ని వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. అది ఆఫ్లైన్లో అయితే చేస్తారు. దానికి సంబంధించిన డేట్ వచ్చేటప్పటికి మనకు ఆగస్టు 2nd వీళ్ళైతే చెప్పారు. ఎవరి దగ్గరైనా ఈ సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే మీరు అక్కడికి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోండి. లేదు మాకు అవసరం లేదు, మా దగ్గర లేదు అనుకున్నా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఆ తర్వాత ఎవరైతే ఇలా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనకు వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని అయితే వస్తుంది. అంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అయ్యారని చెప్పి వీళ్ళైతే చెప్తారు. అలా ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ అన్న వాళ్ళు మనకు ఆగస్టు 4th నుంచి ఆగస్టు 7th వరకు మీకు ఏ కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్టెడ్గా ఉందో ఆ యొక్క లిస్ట్ ఆఫ్ కాలేజెస్ని మీరు వెబ్ ఆప్షన్స్లో ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆ యొక్క ప్రాసెస్సే మనకు 6th పాయింట్ అనమాట. దీనికి డేట్స్ వచ్చేటప్పటికి ఆగస్టు 4th నుంచి ఆగస్టు 7th వరకు మనకు టైం అయితే ఇచ్చారు. అది ఒకసారి గమనించాలి. ఈ యొక్క కౌన్సిలింగ్ మొత్తంలో ఇంపార్టెంట్ ఏదన్నా ఉంది అంటే అది మనకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడమే. మరి ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి, ఏ కోర్సు బెటర్గా ఉంటుంది, ఎలాంటి కాలేజ్ మనకు ఫ్యూచర్ ఉంటుంది, ఎలాంటి కాలేజ్లో ఫీజు ఉంటుంది, ఎలాంటి కాలేజ్లో ఫీజు ఉండదు, ఫీజు రియంబర్మెంట్, వీటి రిలేటెడ్గా కమ్మింగ్ వీడియోస్ అయితే నేను చేస్తాను. అవి కూడా ఒకసారి అయితే కమ్మింగ్ అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ ఇలా ఇచ్చిన వెబ్ ఆప్షన్స్లో మీరు ఏమన్నా చేంజెస్ చేయాలి అనుకున్నట్టయితే అలా చేంజ్ చేసుకోవాలనుకున్నట్టయితే మీకు ఆగస్ట్ 8th వీళ్ళు డేట్ అయితే ఇచ్చారు. అది కూడా
కూడా ఒకసారి అయితే గమనించండి. ఇలా వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్లో మీకు వచ్చిన ర్యాంక్ను బట్టి వీళ్ళు ఒక కాలేజీలో సీట్ అనేది అలాట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ యొక్క అలాట్మెంట్ అనేది మనకు ఆగస్టు 10న జరుగుతుందని చెప్పి వీళ్ళు క్లియర్గా అయితే చెప్తున్నారు. కాబట్టి ఆ యొక్క 10th వరకు మీరైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందనేది తెలుసుకోవాలి అంటే. అలా మనకు సీట్ అలాట్ అయిన తర్వాత ఆగస్టు 12th నుంచి ఆగస్టు 16th మధ్యలో మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్ ఏవైతే ఉంటాయో అవి మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు అలాట్ అయిన కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి నాకు సో ఈ కాలేజీలో సీట్ అయితే వచ్చింది కాబట్టి నేను ఈ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నానని మీరు రిపోర్ట్ అనేది చేస్తారు. మేబీ మీకు ఆ కాలేజ్ నచ్చలేదు, మీరు సెకండ్ కౌన్సిలింగ్ వెళ్దాం అనుకుంటే వెళ్ళొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. బట్ ఇనిషియల్గా వచ్చిన సీట్ని మీరు రిపోర్ట్ అనేది చేస్తారు. అలా రిపోర్ట్ చేయకపోయినట్టయితే ఆ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోయి ఆటోమేటిక్గా ఆ సీట్ సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళిపోతుంది. కాబట్టి అది రిపోర్ట్ చేయడానికి వీళ్ళు ఇచ్చిన టైం. ఇక యాజ్ యూజువల్గా మనకు ఆగస్టు 12th నుంచి క్లాస్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. ఆ తర్వాత ఏవైతే వేకెన్సీ పొజిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకు 17th ఆగస్టున వీళ్ళైతే సబ్మిట్ చేసి మేబీ సెకండ్ ఫేజ్కి తీసుకెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇవి మెయిన్గా మనకు ఏపీ ఐసెట్కి సంబంధించి వచ్చిన కౌన్సిలింగ్ డేట్స్. ఇక నెక్స్ట్ ఎదురయ్యే ప్రాసెస్ గురించి కమ్మింగ్ అయితే తెలుసుకుందాం. మెయిన్గా మనకు రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి దాని గురించి వీడియోస్ అయితే చేస్తాను. అట్ ద సేమ్ టైం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ డాక్యుమెంట్స్ కావాలన్నది కూడా నేనైతే కమ్మింగ్ అయితే చెప్తాను. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ వెబ్ ఆప్షన్స్ ఏదైతే ఉందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు వచ్చిన ర్యాంకుకి ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇస్తే మీకు సీట్ రాగలదు అన్నది నేనైతే మాట్లాడతాను. దాని గురించి కూడా వెబ్ ఆప్షన్స్ ఏదైతే వీడియోస్ వస్తాయో దాంట్లో అయితే మాట్లాడుకుందాం. ఓవరాల్గా నెక్స్ట్ వచ్చే వీడియోస్ అనేది మాత్రం డెఫినెట్గా మీరైతే మిస్ అవ్వకండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.